ఒకప్పుడు సినిమా అంటే నెల జీతంలా పనిచేసే నటులు, దర్శకులు. సినిమా ఎన్ని రోజులు చేసినా నిర్మాతకు పెద్దగా వ్యయం అయ్యేది కాదు. కానీ ఇప్పుడు అలా కాదు. సినిమా అంటే కోట్లు. అంత పెట్టి తీసినా అది హిట్ అయితే ఓకే, ఫ్లాప్ అయితే మాత్రం నిర్మాత కోలుకోవడం చాలా కష్టం. దాదాపు 500 కోట్ల బడ్జెట్తో వస్తున్న రోబో 2.0 సినిమా భారీ వ్యయంతో రూపొందించబడి పాజిటివ్ టాక్తో ముందుకెళ్తుంది. దర్శకుడు శంకర్ తీసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్స్. మరి ఇంత భారీ సినిమా తీసిన శంకర్ రెమ్యునరేషన్ మరింత భారీగా ఉంటుందో తెలుసా? భారతీయ సినీ పరిశ్రమ ఖ్యాతిని పెంచడంలో తాను సైతం అని పలు చిత్రాల ద్వారా నిరూపించుకున్న సమర్థత గల డైరెక్టర్ శంకర్. పాలిటెక్నిక్లో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన శంకర్ ఇప్పటిదాకా పలు విజువల్ అండర్ మూవీస్ తీశాడు. తాను తీసే ప్రతి సినిమాలోనూ ఒక సామాజిక అంశం ఉండేలా జాగ్రత్త తీసుకుని హిట్ కొట్టడం శంకర్ ప్రత్యేకత. రోబో 2.0 సినిమాపై అటు పరిశ్రమలోనూ ఇటు అభిమానుల్లోనూ భారీ అంచనాలున్నాయి. 2-3 ఏళ్లకు ఓ సినిమా తీస్తూ భారతీయ సినిమాను తారాస్థాయికి చేరుస్తున్న ఘనతను కూడా శంకర్ సొంతం చేసుకుంటున్నాడు. సినిమా తీయడం విషయంలో ఎంత ఖచ్చితంగా ఉంటాడో రెమ్యునరేషన్ విషయంలోనూ అలానే ఉంటాడు. దాదాపు 30-35 కోట్లు తీసుకుంటాడు. సినిమా బడ్జెట్ సమయం బట్టి రేటు నిర్ణయిస్తాడట. ఇక ఆయన నెట్ ఆస్తులు 120 కోట్ల వరకు ఉంటాయట. ఇందులో 45 కోట్లు వ్యక్తిగత పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తోంది. ఇక మిగిలిన సొమ్ము, కార్లు ఆస్తుల రూపంలో ఉన్నాయట. టెక్నాలజీ అంటే వల్ల మాలిన మక్కువ గల శంకర్కి కార్లు అన్నా అంతే ఇష్టమట. అందుకే శంకర్ దగ్గర దాదాపు 3 కోట్ల రూపాయల విలువ చేసే రోల్స్ రాయిస్ గోస్ట్ కారు ఉంది. చెన్నై కాకానగర్ ఆర్టీఓ దగ్గర ఈ కారు రిజిస్టర్ అయ్యింది. అలాగే BMW కారుంది. ఈయన అసిస్టెంట్లకి కార్లు బహుమతులుగా ఇచ్చే అలవాటుందట. సినిమా పూర్తయిన వెంటనే కార్లు నజరానాగా ఇస్తాడట. చెన్నై కొట్టాపురంలో స్పెషల్గా డిజైన్ చేయించుకున్న విల్లా ఉందట. 2010లో దీని విలువ 6 కోట్ల రూపాయలుగా లెక్కగట్టారు. భారతీయ సినీ పరిశ్రమ ఖ్యాతిని పెంచడంలో తాను సైతం అని పలు చిత్రాల ద్వారా నిరూపించుకున్న సమర్థత గల డైరెక్టర్ శంకర్.